ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో జేపీటీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మనము అతి శ్రేష్టమైన సమయాన్ని చేరుకున్నాం. ఇంతవరకు కూడా కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రభు సహాయం చేత నడిపించడం జరిగింది. అనేక విషయాలు, అనేక అవసరాలు, అనేక సంగతులు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వేదిక పైన ఆయా రకాలైనటువంటి వ్యక్తులు, దైవజనులు జోసెఫ్ మూర్తి గారితో పాటు అనేకులు ఈ వేదిక పైన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మాట్లాడేది ఆసిబాబు కాదు, ఇప్పుడు మాట్లాడేది ప్రభు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి, జీవాధిపతి, నిత్య జీవ ప్రదాత గనుక మనము ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎలా ఇవ్వాలో నేను ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు. ఎందుకనంటే ఆయన్ని ఏ విధంగా గౌరవించాలో, ఏ విధంగా ఘనపరచాలో, ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా కీర్తించాలనేటువంటిది మీ దైవజనులు మీ సంఘాలలో ఆయా వేదికల పైన తెలియజేస్తూనే ఉంటారు. వారు తెలుపుతూనే ఉంటారు, మీరు వింటూనే ఉంటారు, దాన్ని అతిక్రమిస్తూనే ఉంటారు. కానీ ఈ గడిచే 30 నిమిషాల్లో మీరు అటువంటి పని చేయొద్దని సవినయంగా నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. కార్యక్రమం పూర్తయ్యే వరకు, సందేశం పూర్తయ్యే వరకు ఎవరు అన్మ్యూట్ లోకి రావద్దు. అందరూ మ్యూట్ లో ఉండండి. దయచేసి అందరూ ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తూ ఉన్నాను. లైవ్ రీడింగ్ చేసే వాళ్ళు ప్రాముఖ్యమైన వచనాన్ని నేను చెప్పినప్పుడు మీరు చదువుదురు కానీ తొందరపడొద్దు. అన్ని వచనాలని చదివించడానికి సమయం సరిపోదు కనుక ముఖ్యమైన రిఫరెన్స్లు నేను చెప్పినప్పుడు మీకు కావాలనుకుంటే నోట్ చేసుకోండి, లేకపోతే సావధానంగా అలా వినండి. గాడ్ బ్లెస్ యు. మనం ఇప్పుడు అసలైన సంగతిలోకి వచ్చాము. దావీదు భక్తుడు, మహాభక్తుడు, ప్రార్థనాపరుడు, దైవజనుడు, ప్రవక్త, ఆయన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని మనం పరంపరగా ఒకదాని తర్వాత ఒకటి మనం పరిశీలన చేస్తూ వచ్చాం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తా ఉన్నాం. నిన్నటి దినాన ఉదయకాలంలో దావీదు జీవితంలోని కొన్ని సంగతుల గురించి మనం పరిశీలన చేస్తూ దేవుడు మానవుల జీవితాల్లో ఏ విధంగా జోక్యం చేసుకుంటాడో, అతి పరిశుద్ధినిగా, సర్వశక్తిమంతునిగా, తీర్పరిగా, న్యాయాధిపతిగా, యథార్థవంతునిగా ఏ విధంగా రుజువు చేసుకుంటాడో మనం గమనిస్తూ వచ్చాం. నిన్నటి మాదిరిగానే వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు నిన్నటి పాటనే మరలా ఒకసారి పాడుతున్నాను. నేను జాగ్రత్తగా వినండి. ఒక పాట పాడుతున్నానంటే నేను ఆషామాషిగా పాడను, ఊరికనే పాడను. చెప్పబోయే వాక్యానికి ఇది కనెక్టెడ్ గా ఉందో లేదో పరిశీలించుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ పాట పాడేటప్పుడు పాడే ప్రతి లైను, అందులో ఉన్న ప్రతి వాక్యం, ప్రతి పదం మీరు జాగ్రత్తగా గమనించాలి. ఊరికనే పాడడం కాదు, మీకు అందరికీ అర్థం అవ్వాలని పాడుతున్నాను. జాగ్రత్తగా వినండి. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరి చేతుము దేవా. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరి చేతుము దేవా. యెహోవా మహాదేవా. మనిషిని మరచి మనసును కలచి, మనిషిని మరచి మనసును కలచి, జగమే తనని తలచే జనులుండే ఈ భువిలో. యెహోవా మహాదేవా
సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరిచేర్చుము దేవా, యెహోవా మహాదేవా. బ్రతుకే తీరని తిమిరం, బ్రతకాలని ఈ సమరం, బ్రతుకే తీరని తిమిరం, బ్రతకాలని ఈ సమరం, బ్రతుకేందుకు మేమెవరం, బ్రతికించు యెహోవా మహాదేవా. కలిమిలేములు కలిసి సుఖము దుఃఖము తెలిసి, కలిమిలేములు కలిసి సుఖము దుఃఖము తెలిసి, పవలూరే తపించే బలహీనుల బ్రోమయా, యెహోవా మహాదేవా. సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరి చేర్చుము దేవా, యెహోవా మహాదేవా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ముందు మనం పాడిన పాటను గమనించే ఉంటారు, దయచేసి గమనించండి. ఇప్పుడు మనం వాక్యంలోనికి ప్రవేశించే ముందు నిన్నట్లాగానే ఇది కూడా ఉపోద్ఘాతం లాగానే ముందుకు కొనసాగుతుంది. అసలు విషయంలోనికి మనం వెళ్దాం. దయచేసి ఓపిక పట్టండి. ప్రభువు మనతో మాట్లాడేటువంటి ప్రతి మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ముగ్గురు భక్తుల మధ్య, పరమ భక్తుల మధ్య జరిగేటువంటి ఒక పోరాటాన్ని మనం చూస్తా ఉన్నాం. దావీదు భక్తుడు, ప్రవక్త, కీర్తనాకారుడు, రచయిత, గాన ధురంధరుడు, సంగీత విద్వాంసుడు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. దావీదు ఒక్క రకంగా ఆశీర్వదించబడలేదు. భక్తునికి సకల విద్యలు తెలుసు, యుద్ధ విద్యలు తెలుసు, అడవిలో వేటాడడం తెలుసు, క్రూర జంతువులతో పోరాడడం తెలుసు. ఆయన మహా విద్వాంసుడు. ఏకలవ్యుని గురించి మీకు తెలిసి ఉండొచ్చు, పురాణాలు మీకు తెలిసి ఉండొచ్చు. ఆయన ఏకలవ్య విద్యను అభ్యసించినటువంటి వాడు. వాళ్ళ నాన్నగారు అతను ఏ పాఠశాలలోనూ చేర్పించలా. పుట్టగానే వచ్చినటువంటి ఈమె అన్యురాలైనటువంటి అమ్మాయికి పుట్టినటువంటి సంతానం గనుక ఇతను అడవులను వదిలిపెట్టేశాడు. ఏకలవ్యునిలాగా విద్యను నేర్చుకున్నాడు, చదువుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ద్వారా అతడు మహాజ్ఞాని అయ్యాడు. ఈ రోజున ప్రపంచంలో టాప్ మోస్ట్ సైంటిస్ట్, టాప్ మోస్ట్ ఇన్వెస్టర్స్, టాప్ మోస్ట్ ఇన్వెంటర్స్. అర్థం చేసుకోండి రెండు పదాలకు తేడా. టాప్ మోస్ట్ ఇన్వెస్టర్స్ అండ్ టాప్ మోస్ట్ ఇన్వెంటర్స్. గమనించి మీరు చూసినట్లయితే 100 మందిలో 80% క్రిస్టియన్స్ అండ్ జ్యూస్. దేవుని ప్రజలు మాత్రమే ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి అత్యధికమైనటువంటి ఆవిష్కరణలు చేసినటువంటి మహాజ్ఞానులు. ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో అతని జ్ఞానానికి మూలం దేవుని వాక్యం. యెహోవా భయభక్తులు మూలమని వాక్యం చెప్తోంది. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రాన్ని నిత్యము ధ్యానిస్తే దేవుని యొక్క జ్ఞానం ఆటోమేటిక్ గా నీ మైండ్ లోకి దిగిపోతావు. అసలు నువ్వేం మాట్లాడాలో ఆయన చెప్తాడు, నువ్వు ఎలా నడుచుకోవాలో ఆయన చెప్తాడు. నిజంగా పూర్ణ మనస్సుతో నువ్వు ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద ఆనుకోవడం నీకు చేతనైతే, సగం మనసు దేవుని మీద, సగం మనసు లోకం మీద, సగం మనసు ఇంకొకళ్ళ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పెట్టుకుంటే అది పూర్ణ మనసు కాదు. అలా అయితే దేవుని జ్ఞానం నీ దగ్గరికి రాదు. నువ్వు పూర్ణ మనసు దాని మీద ఆనుకున్నప్పుడు ఆయన సంపూర్ణ జ్ఞానం నీలోనికి దిగుతా ఉంటాడు. కాబట్టి అటువంటి దావీదు దేవుని నుంచి సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతున్నాడు, వివేకి. కాబట్టి
మల్టీ టాలెంటెడ్ పర్సన్ డేవిడ్. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒకళ్ళకి పాట పాడటం వస్తే పాట రాయటం రాదు, ఒకళ్ళకి పాడటం వస్తే సంగీత వాద్యం వాయించడం రాదు. అర్థమవుతుందండి? ఒకళ్ళకి చదవటం వస్తే రాయటం రాదు, ఒకళ్ళకి రాయటం వస్తే చదవటం రాదు. స్పష్టంగా చదవలేరు, అన్ని తప్పులు చదువుతారు. కాబట్టి రాజరికం చేయడం రాదు, కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ రాదు. పదవి వస్తుంది, కానీ పదవిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, ఎలా నడపాలో తెలియదు, ఎలా పాలించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. తర్వాత దావీదుకి దేవుడు మంచి స్ఫురద్రూపి అనేటువంటి మంచి రూపాన్ని కూడా ఇచ్చాడు. దావీదు స్ఫురద్రూపి, ఆయన శరీర సౌష్ఠవం కూడా అందముగానే ఉంది. కాబట్టి దావీదు అన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకని అంటే అతడు దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని నిరంతరము ప్రేమించాడు, దేవుడే తన సర్వస్వం అనుకున్నాడు. నా దేవా, నా తండ్రి నన్ను విడిచినా, నా తల్లి నన్ను విడిచినా నువ్వు నన్ను చేరదీస్తావు. ఈ వచనానికి నేను రిఫరెన్స్ చెప్పక్కర్లేదు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ వెతుక్కోండి. కాబట్టి తల్లిదండ్రులు విడిచిన యెహోవా నన్ను చేరదీశాడని చెప్పుకున్నాడు. నిజమే, అతని జీవితం అటువంటిదే. తండ్రి వదిలేశాడు. అతను ఒక న్యాయసభలో సభ్యుడు గనక వాళ్ళందరి ముందు తలెత్తుకోవటానికి అన్నిరాల్ని పెళ్లి చేసుకుని అన్నిరాలకి బిడ్డను కన్నాడని వాళ్ళు అపవాదేస్తున్నారని, అతను నిందిస్తున్నారని చెప్పేసి ఈ బిడ్డను వదిలేశాడు, ఈ అమ్మాయిని వదిలేశాడు, అడవిలో వెతికాడు. దేవుణ్ణి ఆనుకున్నాడు, దేవుడు వదిలిపెట్టలా. దేవుడు అద్భుతాలు చేశాడు అతని జీవితంలో. అమోఘమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి అతన్ని పెంచి పోషించాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని మీద నువ్వు ఆనుకుంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన నువ్వు వ్యర్థమైపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభువు నందు ప్రయాసము వ్యర్థము కాదు, రికార్డెడ్ ఇన్ ద హోలీ బైబిల్. కాబట్టి నువ్వు దేవునిలో ఎటువంటి ప్రయాస పడినా అది వ్యర్థము అసలు కానే కాదు. ఎవ్రీథింగ్ దట్ యు డూ విల్ బి రికార్డెడ్ ఇన్ ద గాడ్స్ బుక్, గాడ్స్ రికార్డ్. నువ్వు చేసే ప్రతిదీ కూడా అది మంచే గాని చెడే గాని, నువ్వు మంచి చేస్తే రాసుకుని చెడు చేస్తే వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు చేసే ప్రతి చర్య, నువ్వు చేసే ప్రతి పని కేర్ఫుల్లీ బ్లంట్లెస్లీ రికార్డెడ్ ఇన్ ద గాడ్స్ బుక్. దేవుడు తన గ్రంథంలో చక్కగా క్షుణ్ణంగా స్పష్టంగా రాసి ఉంచుతున్నాడు. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ప్రతిదాన్ని అక్కడ ఫేస్ చేయవలసిందే దేవుని ముందు. కాబట్టి దావీదుకి అత్యున్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. మంచి భక్తిపరుడుగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఒక చిక్కు సమస్య వచ్చింది. ఏమి, అందరూ వెళ్ళి యుద్ధం చేస్తా ఉన్నారు, ఇతను ఇంటి దగ్గరే ఉండిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు, తన బాధ్యతను మర్చిపోయాడు. సాయంకాలపు వేళ నిద్రమత్తులో అందమైన అమ్మాయిని చూశాడు. ఇదేంటి కళ్ళు మూసుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ మనకి సమస్యలు, శోధనలు మనకి ఎదురైనప్పుడు మన భక్తి యొక్క క్వాలిటీ నిలబడుతుంది, క్వాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే నడవలేను, మా జోసెఫ్ గారు అయితే చూడలేరు. ఇప్పుడు జోసెఫ్ గారు చూడలేరు కాబట్టి, ఏ అందమైన స్త్రీని చూడలేరు కాబట్టి ఆయన నీతిమంతుడు అందామా? నేను నడిచి అక్కడికి వెళ్ళలేను కాబట్టి నేను నీతిమంతుడు అందామా? దావీదు చూడగలడు, చెయ్యగలడు, అన్ని అధికారాలు అతను కొన్నాయి కాబట్టి అతని నీతి తప్పాడంటావా? నీతి అంటే ఏంటి అని అంటే, యథార్థత అంటే ఏంటి అని అంటే, నువ్వు చేయగలిగిన స్థితిలో ఉండి, నువ్వు తప్పు చేయడానికి నీకు అవకాశం ఉండి, నువ్వు నేరం చేయడానికి నువ్వు అవకాశం ఉండి, సర్వ అవకాశాలుండి నువ్వు తప్పు చేయకుండా ఉండటం, నువ్వు నేరం చేయకుండా ఉండటం, అది నీతి యథార్థత. అర్థమవుతుందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ దావీదు తన కళ్ళతో స్నానం చేస్తున్నటువంటి ఒక సౌందర్యత, దీన్ని చూసి
పడిపోయాడు, ఆ కళ్ళు మూసుకుని ఉంటే సరిపోయేది అని అనుకుంటాం మనం. కాదు, నువ్వు చూసి కూడా తప్పు చేయకుండా ఉండటం నీతి, న్యాయము, యథార్థత. అది యోబు భక్తునిలో మనం చూస్తాం. యోబు భక్తుడు అంటాడు, నేను రిఫరెన్స్ ఇవ్వను, మీరు వెతుక్కోండి, నేను కన్యను నా కళ్ళతో నేను చూడడానికి ఇష్టపడలేదు అని అంటాడు ఆయన. ఈ రోజున చాలా మంది పిల్లలు, ఆడపిల్ల అయితే చాలు రకరకాలుగా చూడడం, రకరకాలుగా కామెంట్ చేయడం. ఆ కామెంట్ చేసేవాడికి, ఆ చూసేవాడికి ఆడికి వయసు లేదు అసలు. చిన్న వయసు నుంచి ముసలోడు దాకా ఆడపిల్ల అయితే చాలు ఆడి ఇష్టానుసారంగా కామెంట్ చేయడం, అవకాశం దొరికితే పాడు చేయడానికి కూడా సిద్ధపడిపోతా ఉన్నారు. నేను బయట ప్రపంచం గురించి మాట్లాడలేదండి, దయచేసి గమనించండి. నేను చర్చి లోపల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, క్రైస్తవ సమాజాన్ని గురించి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, నీతి, న్యాయము, యథార్థత అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు? నీ ప్రభు నీలో కోరుకున్నది ఏంటనుకుంటున్నావు నువ్వు? యోబు భక్తుని గురించి ఏమని సెలవిచ్చాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చదవండి, లైవ్ రీడింగ్ ప్రియులు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. మనకు అవసరమైంది కాబట్టి ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారో తెలుసా? మహాదేవుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త ఇస్తున్నాడు దేవుడు. ఒక సామాన్యమైన మనిషిని గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఎలా ఉందో తెలుసా? అతడు న్యాయవంతుడంట, నీతిమంతుడంట, యథార్థవంతుడంట, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చెడుతనాన్ని విసర్జించిన వాడు. చెడుతనం అంటే వెళ్ళిపోయి ఎక్కడో దొంగతనం చేయటమే కాదు. నువ్వు చేయవలసిన మంచి పని చేయకపోతే అది చెడుతనమే. నువ్వు ఎవరికి మేలు చేయవలసిన బాధ్యత నీకున్నాళ్ళకి మేలు చేయకపోతే అది చెడుతనమే. యేసు ప్రభు చాలా ముందుకొచ్చారు. ధర్మశాస్త్రం బోధించేదానికి ఎన్నో అడుగులు ముందుకొచ్చి చెప్పాడు. ధర్మశాస్త్రం వ్యభిచారం చేస్తే పాపం అంటే యేసు ప్రభు అన్నారు, అరే మాంసంతో చూస్తేనే పాపం అన్నాడు. ఆడు 1 మైలు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళు అన్నాడు. యేసు క్రీస్తు కలిసి నడవటం చాలా కష్టం తెలుసా నీకు? నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ ఉదయకాలంలో ప్రభు దగ్గరకు వచ్చావు, చాలా సంతోషం. యేసు ప్రభుని రక్షకంగా అంగీకరించావు, చాలా సంతోషం. యేసు ప్రభుతో కలిసి నడవాలనుకుంటున్నావు, సంతోషం. ఆయన సిలువనెత్తుకుని ఆయన్ని వెంబడించాలనుకుంటున్నావు, సంతోషం, చాలా సంతోషం. కానీ దాన్ని ఖచ్చితంగా అనుసరించడానికి, ఆయన అడుగులు అడుగేసి పరిపూర్ణంగా పర్ఫెక్ట్ గా నడవడానికి ప్రయత్నం చేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఏం చేశాడు అని అంటే, ఆయన దీనుడిగా ఉన్నప్పుడు, దిక్మాలిన వాడిగా ఉన్నప్పుడు చాలా వినమ్రుడుగా ఉన్నాడు. ఒక్కసారి తన జీవితంలో హెచ్చింపు వచ్చిన తర్వాత అతను చేసిన తప్పు కాదు ఇది నా ప్రియులారా, సహవాస దోషం అన్నమాట. మన దగ్గర ఏమీ లేనప్పుడు మన చుట్టూ ఎవడు చేరడం, ఎవడు రాడు దగ్గరికి. డబ్బులు అడుగుతాడేమోనా, లేకపోతే అది ఉందా ఇది ఉందా అని అడుగుతాడేమో, 1 కేజీ బియ్యం అడుగుతాడేమో, 10 రూపాయలు డబ్బులు అడుగుతాడేమో, లేకపోతే బట్టలు అడుగుతాడేమో, అది అడుగుతాడేమో, ఇది అడుగుతాడేమో అని మన దగ్గర ఏమీ లేనప్పుడు ఒక్కడు రాడు మన దగ్గరికి. దావీదు అడుగులంటా తిరిగేటప్పుడు, దిక్కుమాలినోడుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎప్పుడూ చేరలా. ఈ రోజున రాజరికం వచ్చేసరికి, ఒక రాజ్యానికి రాజుగా మారిపోయేసరికి ఆయన చుట్టూ దుష్టులైనటువంటి వారు అందరూ వచ్చేసారు. అందుకనే దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఈ దుష్ట సమూహం అంతా దావీదు పక్కన చేరింది. అంటున్నారు, దావీదుతో అంటున్నారు, రాజుతో అంటున్నారు, రాజా నువ్వు ఇప్పుడు రాజు ఒక దేశానికి, తెలుసా నీకు? అవును తెలుసు. ఇక రాజు ఒక దేశానికి రాజు అంటే ఆ రాజ్యంలో ఉన్న సమస్తం మీద అధికారం కలిగి ఉంటాడు, తెలుసా మీకు దావీదు రాజా? తెలుసు తెలుసు అని. రాజుకి అతని విలాసానికి
హద్దుపద్దులు ఉండవు తెలుసా నీకు మహారాజా, దావీదు మహారాజా? నువ్వేదనుకుంటే చేయొచ్చు, పాప భోగాల్లో మునిగి తేలొచ్చు. నిన్ను ఎవరు ఎదిరించేవాడు లేడు, నీకు అడ్డు చెప్పేవాడు లేడు అని ఈ రకంగా దావీదు మహారాజుకి దుష్ట సలహాలు ఇచ్చి ఆయన మనస్సును పాడు చేసేటువంటి జనాలు ఆయన చుట్టూ చేరారు. ఎందుకు చేరారో తెలుసా? ఆయన ఒక దేశానికి రాజు కాబట్టి ఆయనకు ఏదో అలాగలా చెప్పి ఆయన మైండ్ మార్చి ఆయన మెత్తన చేసుకుని ఉంటే ఆయన ద్వారా మనం పనులు జరుపుకోవచ్చు అని ఆలోచించేటువంటి దుర్మార్గపు మనుషులు అనమాట. తెలుసా అండి, ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు కూడా రాజకీయ నాయకులు వెనకాల, అధికారులు వెనకాల తిరుగుతూ వాళ్ళ కాళ్ళు నొక్కుతూ, వాళ్ళ కాళ్ళు పిసుగుతూ, నీతి న్యాయం వదిలేసి అవసరమైతే తన సంఘస్థులకైనా, అవసరమైతే తన తోటి సేవకులకైనా అన్యాయం చేయడానికి వెనకాటలేదు. తెలుసా మీకు? ఈ మధ్యనే ఒక సంఘటన నేను విన్నా. వాళ్ళ ఆవిడ పాస్టర్ అవతారం ఇచ్చిందంట. ఆమె చర్చిలో మమ్మీ. ఆమె యొక్క భర్త వచ్చేసి అతని పేరు సూరిబాబు. మీరు వింటే గుర్తుపెట్టుకోండి. అతను వ్యాపారం చేస్తాడంట. వాళ్ళ ఆవిడేమో చర్చిలోనేమో పాస్టర్ అమ్మ, ఒక సంఘాన్ని నడుపుతూ ఉంటది. దాదాపు 300 మంది సభ్యులు ఉన్నారట. ఆ అమ్మాయి మమ్మీ వాళ్ళందరికీ. ఆ మమ్మీకి భర్త అయినందుకు ఇతను బయట వ్యాపారం చేస్తున్నటువంటి దుర్మార్గుడు కూడా వాళ్ళకి డాడీ. వాళ్ళ మీద ఏక వాళ్ళెవరండి. అయితే ఒక అన్య కుటుంబం మారు మనసు పొంది ఆ చర్చికి సభ్యులుగా మారారు. వీళ్ళు దేవుని ప్రజలు కదా, దేవుని వాక్యం అందిస్తారు కదా, మన జీవ మార్గానికి తీసుకెళ్తారు కదా, మనకు మంచి మార్గం బోధిస్తారు కదా అని పాపం ఆ అమాయకులు ఆ చర్చిలో జాయిన్ అయ్యారు. వారి మాటలిని జాయిన్ అయితే ఇతను వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారంలో అతనికి ఏదో కరోనా వచ్చి, అతనికి ఏదో రోగం వచ్చి అతను వ్యాపారం చేయలేక, మరి అది కుట్రపూరితంగా చేశాడో లేకపోతే కావాలనే చేశాడో నిశ్చితంగా రోగం నాకైతే తెలియదు. కానీ నా ప్రియమైన సోదరి సోదరులను గమనించండి, మీలో ఎవరైనా ఇటువంటి దుష్ట మనసు కలిగిన వారు ఉంటే మా మనసు మార్చుకుంటారని నేను చెప్తున్నా సంగతి. దేవుని ప్రజల్లో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గపు పనులు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అతను ఏం చేశాడంటే, సరే నాకు ఆరోగ్యం బాగలేదు బాబు, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు, నీకు వ్యాపారంలో అనుభవం ఉంది కాబట్టి నా వ్యాపారాన్ని నువ్వు నడుపు, నేను ఆరోగ్యంగా ఉండి బాగా నువ్వు వచ్చే వరకు అని అతనికి కొత్తగా పాపం విశ్వాసిగా మారినటువంటి అన్య మతం నుంచి, అన్య కుటుంబం నుంచి మారుమనసు పొందినటువంటి ఆ బిడ్డగా చెప్పాడు. ఆ బిడ్డ చాలా యథార్థవంతుడు. పాపం అందుకేం తెలీదు, వీళ్ళు పరిశుద్ధులు, పరిశుద్ధ ప్రజలు, మనల్ని మోసం చేయరు, యథార్థవంతులు అని అనుకున్నాడు. నిజంగా ప్రభు నెరిగిన పిల్లలు అలా ఉండాలి, కానీ అందరూ అలా ఉంటారని మనం చెప్పలేం కదా. అనుకున్నాడు, జాయిన్ అయ్యాడు, వ్యాపారం చేశాడు, నెలలు గడుస్తూ ఉన్నాయి. ఈ కొత్త సరుకు తెచ్చి టర్న్ ఓవర్ చేయడానికి చాలా లక్షల పాపం అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి వ్యాపారాన్ని నడిపాడు. వచ్చిన డబ్బులన్నీ ఈ సూరిబాబు యజమాని అకౌంట్ లో, డాడీ అకౌంట్ లో డబ్బులు జమ చేయడం, వ్యాపారం ఏమి పిల్లోడు చేయటం. పాపం భార్య భర్తలు ఇద్దరు, ఒకే ఒక పిల్లోడు, ఆడపిల్ల, బాబు గారు పాప. ఎంత దుర్మార్గం అంటే, వ్యాపారం అంతా బాగా చేయించుకున్నాడు, డబ్బులన్నీ అకౌంట్ లో వేయించుకున్నాడు, లక్షలు అప్పులైపోయాడు ఈ కుర్రోడు వ్యాపారం నడపడానికి. ఎవరికి వచ్చిన తర్వాత, సరే నా వ్యాపారం నేను చేసినప్పుడు పక్కకి వెళ్ళానంట. పక్క వెళ్ళిన తర్వాత అంటే అతను అన్నాడంట, అయ్యా మరి మీ వ్యాపారం కోసం నేను చేసిన అప్పులు దాదాపు 25 లక్షలు అప్పు అయింది, దీన్ని ఏం చేయాలా, మరి నేను సామాన్యుడిని, నాకు అంత స్తోమత లేదు, దీనికి మీరు సమాధానం చెప్పకుండా నన్ను పక్క వెళ్ళిపోమంటున్నారు ఏంటంటే, నాకేం సంబంధం అన్నాడంట. ఎంత దుర్మార్గం చూడండి. డాడీ ఒక సంఘాన్ని నడిపించేటువంటి, పరలోకానికి ప్రతిబింబమైనటువంటి ఒక సంఘాన్ని నడిపించేటువంటి ఒక పాస్టర్ డాడీ అంట అతను. ఈ డాడీలు మమ్మీలు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. ఆ పరలోకపు తండ్రిని వదిలేశారు, ఈ మమ్మీ డాడీలు వెనక తిరుగుతున్నారు. ఈ మురికోళ్ళు, మురికి వేధవాళ్ళ వెనకాల మమ్మీ డాడీలు అనుకుంది, పరలోకపు తండ్రిని మర్చిపోయారు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులు, ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి,
ఇటువంటి భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి దావీదు ఇప్పుడు అతని మీద కేసు పెట్టారు, పాస్టర్ మీద. అతను పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని బెదిరిస్తున్నాడట. ఎవరే నిన్ను చంపేస్తారంటాడు. పాస్టర్ గారు సంఘస్థుని చంపేస్తాడండి? ఒక సంఘాన్ని నడిపించే మమ్మీ డాడీ పాస్టర్ అమ్మ పాస్టర్లో సంఘానికి వచ్చేటువంటి పిల్లల్ని మర్డర్ చేస్తారా చెప్పండి? అటువంటి దౌర్భాగ్యపు పాస్టర్లు బయలుదేరారండి. సమాజం ఏమైపోతుందో క్రైస్తవ సమాజం నాకు అర్థం కావట్లేదు. దేవుడు అటువంటి వాడికి ఎటువంటి శిక్ష అయ్యాలో ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి నాకు. ఏమైపోతుంది క్రైస్తవ సంఘం? ఏమైపోతుంది ఈ భక్తి? కాబట్టి దావీదు ఆ సాయంకాలపు వేళ ఈ దుష్టుల సహవాసం, ఈ దుష్టుల మాటలు విని అతను మనసు పాడు చేసుకున్నాడు. ఆహా, నిజమే కదా, నాకేంటి, నాకు ఎదురేంటి, నేను చేసినంత కాలం భక్తి చేశాను, ఆ దేవుడు నేను చేసినటువంటి భక్తిని బట్టి ఇక నేను తర్వాత ఏం చేసినా కానీ పట్టించుకోడు. ఈ దేవుడు ఏంటది అప్పాబాయి లాంటి దేవుళ్ళు చాలా మంది ఉన్నారులే, పిలువబడేవాళ్ళు, దేవుళ్ళుగా పిలువబడేవాళ్ళు అప్పాబాయి దేవుళ్ళు, అప్పాబాయిలు అంటారు కదా, వాడుక భాషలో చెప్తున్నాను నేను. వాషింగ్ మిషన్ దేవుళ్ళు, అప్పాబాయి లాంటి దేవుడు ఏడు వాషింగ్ మిషన్ లాంటి దేవుడు అనుకున్నాడు సృష్టికర్త అయినటువంటి దేవుడిని దావీదు. అదృష్టుల మాటలు విని మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. వాషింగ్ మిషన్ దేవుళ్ళు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ బయట ఉండి ఆడు నీతిమంతుడు అయినా సరే ఆడి మీద తప్పులు కేసులు పోసి అవినీతి కేసులు పెట్టి ఆయన జైలుకి పంపిస్తారు. ఒకవేళ ఎవడైనా ఆడి పార్టీలో ఉంటే ఆడు ఎన్ని నేరాలు చేసినా, మటర్లు చేసినా, రేపులు చేసినా, అవినీతి కార్యక్రమాలకు కోట్లు దోచేసుకున్నా వాళ్ళ పార్టీలోకి వచ్చినట్టు కానీ నీతిమంతుడు అయిపోతాడు. ఆడికి అధికారం, మంత్రి పదవులు ఇచ్చి కట్టబెడుతుంటారు. వాషింగ్ మెషిన్ పార్టీ అన్నారు. బహుశా మీకు ఆ బల్బు వెలిగే ఉంటది. అటువంటి దేవుడు కాదు మా దేవుడు. అటువంటి దేవుడు కాదు మా దేవుడు. పక్షపాతం లేని దేవుడు. తన బిడ్డకైనా పరాయి బిడ్డకైనా ఒకే తీర్పు తీర్చేటువంటి న్యాయవంతుడైనటువంటి యథార్థవంతుడైనటువంటి దేవుడు మా దేవుడు. దావీదు పొరపాటు పడ్డాడు. పొరపాటు పడి ఏం చేశాడంటే ఆయన ఆ దుష్టుల మాట విని అమ్మాయిని దగ్గర పిలిచాడు. మన వేదిక మీదే ఒక సోదరి, ఒక ప్రశస్తమైన సోదరి వాక్యం చెప్తూ, ఆ రాజుగారు అయితే రాజుగారు అయ్యారండి, పిలిస్తే వెళ్ళిపోతారా అన్నారు. ఏమండి, ఆయన రాజు, ఆయన గురించి ఇంకా చెప్తున్నాను మీకు వినండి. దావీదు గురించి, దావీదు ఎంత ప్రజ్ఞాశీలో, ఎంత టాలెంటెడ్ అని నేను చెప్పాను మీకు. దావీదు గురించి ఇంకా కొంత చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, దావీదు ఏ సెలబ్రిటీ అండి. దావీదు వాజ్ ఏ సెలబ్రిటీ ఎట్ ద టైం. ఎందుకో తెలుసా? 14-15 ఏళ్ల వయసులో ఇశ్రాయేలు సైన్యమంతా ఎదుర్కోలేనటువంటి ఒక గొలియాతు వీరుణ్ణి, ఒక యుద్ధ వీరుణ్ణి, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడిని ఎదిరించి జయించాడు. తెలుసా నీకు? అప్పటి నుంచి డేవిడ్ వాజ్ ఎ సెలబ్రిటీ ఇన్ ఇజ్రాయెలైట్ కంట్రీ. అప్పటి నుంచి దావీదు ఒక సెలబ్రిటీ అయిపోయాడు. తెలుసా? అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ హీరోని ఆదర్శంగా తీసుకున్నారు. హీరో వర్షిప్ చేస్తా ఉన్నారు. డేవిడ్ డేవిడ్, ప్రతి నోట డేవిడే. అప్పటి నుంచి కూడా రాజ్యంలో ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి చిన్నపిల్ల, ప్రతి పెద్దోడు, ముసలోడు అందరూ కూడా డేవిడ్ అంటే డేవిడ్ కాదు, దావీద్ అంటే దావీద్ కాదు. He became a great celebrity among the country in that time. అర్థమవుతుందండి? ఆ రోజు నుంచి దావీదు ఒక సెలబ్రిటీ అయిపోయాడు. దావీదుని ఎలా ఉంటాడో చూడాలనుకునేవాడు చాలా మంది బయలుదేరారు. ఆయన ఒక రాజు. ఈ రోజున ఒక మంత్రో, ఒక ఎమ్మెల్యేవో పలానా చోటకు వస్తాడనుకుంటే ఎగబడి చూడటానికి వెళ్ళిపోతారా మీరు? రాజుగారు అందరికీ దర్శనం ఇవ్వరు, రాజుగారు అందరికీ కనపడరు, రాజుగారిని పలకరించడానికి కానీ, ఆయన్ని చూడడానికి కానీ, ఆయనతో మాట్లాడడానికి కానీ ఎవరికి అనుమతి ఉండదు. బత్షెబ నీతిమంతురాలు తెలుసా? బత్షెబ గొప్ప భక్తురాలు, ప్రార్థనాపరురాలు. ఏంటనుకుంటున్నాను? బత్షెబని తక్కువగా అంచనా వేయొద్దు, తగ్గించి మాట్లాడొద్దు. ఆమె చాలా నీతిమంతురాలు.
భక్తురాలు, ప్రార్థనాపరురాలు, తెలుసా మీకు? ఆమెకు మొదటి నుంచి ఈ సెలబ్రిటీ పట్ల హీరో వర్షిప్ ఉంది. అబ్బా, నాకే కనుక భర్త దొరికితే డేవిడ్ లాంటి సాహసము కలిగిన, డేవిడ్ లాంటి నైపుణ్యం కలిగిన, డేవిడ్ లాంటి చదువు కలిగిన, డేవిడ్ లాంటి జ్ఞానం కలిగిన అటువంటి భర్త నాకు దొరకాలని ఈమె ప్రార్థన చేసుకుంటా ఉండేది, కలలు కంటా ఉండేది, తెలుసా? బత్షెబా was a prayerful woman. Bathsheba was a devout woman. Bathsheba was a righteous woman, virtuous woman. తెలుసా మీకు? ఆమె గుణవతి అయిన స్త్రీ, నీతిమంతురాలైన స్త్రీ. ఆమె నాకు భర్త అంటూ దొరికితే అటువంటి పరాక్రమశాలి అయిన భర్త దొరకాలని ప్రార్థన చేసుకునేది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఊరియాని ఆమెకు భర్తగా ఇచ్చాడు. ఊరియా కూడా ఆమె ఆశించినంత నీతిమంతుడు, ఆమె ఆశించినంత పరాక్రమవంతుడు, ఆమె ఆశించినంత యథార్థపరుడు, ప్రార్థనాపరుడు, తెలుసా? అటువంటి భర్తను ఇచ్చినందుకు ఆమె నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేది. దేవా, నీకు వందనాలు, నేను చేసిన ప్రార్థన విన్నావు, నేను అడిగినటువంటి పరాక్రమవంతుడిని, ప్రార్థనాపరుని, యథార్థపరుని, నీతిపరుని నాకు భర్తగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని నిత్యము దేవునికి ప్రార్థనలు చేసే స్త్రీమూర్తి, మహనీయురాలు బత్షెబ. తెలుసా నీకు? ఆమె రాజు పిలవగానే వెళ్ళిపోయింది. అలా వెళ్ళకూడదు, వెళ్ళాలి. రాజు పిలిస్తే వెళ్ళకపోతే ఆ పర్యవసనం ఎలా ఉంటుందో మీకు తెలీదా? రాజు తలిస్తే దెబ్బలకు కొదువా, శిరస్సు ఖండించి సింహద్వారానికి వేలాడదీస్తాడని మనం కథల్లో విన్నాం. అయితే అది పక్కన పెడితే బత్షెబ ఎందుకు వెళ్ళిందో తెలుసా? నమ్మి వెళ్ళింది. డేవిడ్ వాజ్ ఎ ప్రాఫెట్. దావీదు ఒక ప్రవక్త, దావీదు నీతిమంతుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దేవుని సేవకుడు, దావీదు ఇంకా యథార్థపరుడు, దావీదు పాపాన్ని ద్వేషించిన వాడు, అతడు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు అని నమ్మి వెళ్ళింది. ఈ రోజున నీ సంఘానికి వచ్చే ప్రజలు, నువ్వు క్రైస్తవురాలు అని, నువ్వు పాస్టర్ అని, నువ్వు దైవజనుడు అని నమ్మి వచ్చే ప్రజలందరూ నిన్ను నమ్మి వస్తున్నారు, నీ దేవుడిని ప్రేమించి వస్తున్నారు, తెలుసా నీకు? వాళ్ళు నీ మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తే అది నీ తప్పు, కానీ ఆ వాళ్ళ తప్పు కాదు. దావీదుని నమ్మొచ్చింది. దావీదు చిన్ననాటి నుంచి తాను హీరో వర్షిప్ చేసిందే. దావీదు అంటే ఎలా ఉంటాడో చూడాలనుకుంది. దావీదు అంతటి వీరుడు ఇశ్రాయేలు దేశంలో లేడు. అటువంటి వ్యక్తిని ఎప్పటికైనా సరే నేను చనిపోయే లోపు ఒక్కసారి కళ్ళారా చూడాలని ఆశపడిన బత్షెబ అనుకోకుండా కబురు వచ్చేసరికి చాలా సంతోషపడింది. కానీ దావీదు ఉద్దేశం వేరు. ఆమెను స్నానం చేస్తుండగా చూశాడు, ఆమె సౌందర్యాన్ని చూశాడు, ఆమెను వేరే రకంగా హృదయంలో మోహించి పిలుస్తున్నాడన్న సంగతి బత్షెబకు తెలియదు. తెలుసా అండి మీకు? ఆమె తెలిసి వెళ్ళింది అనుకుంటున్నారా మీరు? ఓహో, రాజు పిలుస్తున్నాడులే, రాజు పిలిస్తే రాజుతో కలిసిపోదాం, రాజుతో ఉండిపోదాం, మహారాణిలు అవుదాం, వైభోగాలు వెళ్ళబోద్దాం అనే దురాశలతో వెళ్ళిందా? మీరు చెప్పండి నాకు. వాక్యం చదివిన వాళ్ళు, వాక్యం అధ్యయనం చేసిన వాళ్ళు నాకు చెప్పండి, నిజంగా నిజాయితీగా ఆ ఉద్దేశంతో వెళ్ళిందా బత్షెబ అక్కడికి? అలా వాక్యం చెప్పిందా మనకి? అన్యాయంగా, అక్రమంగా ఎవరి మీద నిందయ్యొద్దు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బత్షెబ నీతిమంతురాలు, యథార్థపరురాలు, దావీదుని నమ్మెళ్ళింది. ఆయన ఒక ప్రవక్త అనుకుంది, ఆయన దైవజనుడు అనుకుంది, నీతిపరుడు అనుకుంది, ప్రార్థనాపరుడు అనుకుంది, ఆయన తనకి ఏ హాని చేయడు అనుకుంది, తనను సన్మానించి పంపిస్తాడు అనుకుంది. ఏ విషయం అయితే ఆయన కబురు చేశాడో, నేను చిన్ననాటి నుంచి నేను కలలు కంటున్నటువంటి నా రాజుతోటి నేను మాట్లాడి ఆయన దర్శనం చేసుకుని వస్తే నాకు ఆశీర్వాదం అనుకుంది. కానీ పాపం ఆమెకి శాపమే ఎదురైంది. ఆమె ఏ నమ్మకంతో వచ్చిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఆమెను అపవిత్రపరిచి పంపించాడు దావీదు. చూసారా?
ఏ నమ్మకంతో నీ దగ్గరికి వస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలుపుకోవలసిన బాధ్యత నీది. నీ నమ్మకాన్ని అమ్ముకొని, ఈ రోజున నమ్మకాన్ని అమ్ముకొని బతికేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నమ్మకం, క్రైస్తవ జీవితం నమ్మకం మీద, విశ్వాసం మీద నడుస్తుంది. జ్ఞాపకం చేసుకోండి నా ప్రియులారా, ఈ ఉదయకాల సమయాన్న ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు కొడుకు చచ్చిపోయాడు అబ్షాలోము. ఆ వార్త అతనికి చెప్పడానికి తసమిసలాడిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అతని మేనల్లుడు యోవాబు. ప్రియులారా, ఆలోచించండి. చనిపోయినోడు తిరిగి రాడు. అతను చనిపోయడానికి కారణం అన్న మీకు తెలుసు. అదంతా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ముగ్గురు నీతిమంతుల మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో దేవుడు ఎవరికి న్యాయం చేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు, ఎవరి ప్రార్థన విన్నాడు, ఎవరి ప్రార్థన వినలేదు అనేటువంటి నా ప్రశ్నలకి జవాబు మీరే చెప్పాలి. ఒకసారి స్పందించండి. నా సమయం ఇంకెంత ఉందో చెప్పండి. అయిపోయిందా? అయిపోయింది. వెరీ గుడ్. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో బత్షెబ నీతిమంతురాలు నమ్మి ఒక దైవజన్ దగ్గరికి, ఒక చక్రవర్తి దగ్గరికి, ఒక రాజు దగ్గరికి వెళ్తే అతడు నమ్మకాన్ని వమ్ము చేసి ఆమెను అపవిత్రపరిచి పంపించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒక క్రైస్తవునిగా, ఒక దైవజనునిగా, ఒక దేవుని సేవకునిగా నిన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు నమ్ముతున్నావా? నిన్ను నమ్మే వాళ్ళ నమ్మకాన్ని నువ్వు నిలబెడుతున్నావా? నమ్మకాన్ని అమ్ముతున్నావా అని ప్రశ్న వేస్తున్నాడు. ఒకసారి నీ మనసులో జవాబు చెప్పుకో. యేసుక్రీస్తుని నమ్మకంగా అనుసరించినటువంటి ఇస్కరియోతు యోధా ఆయన నమ్మకాన్ని అమ్ముకున్నాడు. ఈ రోజున నువ్వు ప్రభువు నమ్ముకుంటున్నావో, నీ పిచ్చి పిచ్చి చేష్టలతోటి, అపనమ్మకపు క్రైస్తవ జీవితంతో ప్రభు యేసుక్రీస్తుని అమ్ముతున్నా? ఒకసారి ప్రశ్నేసుకో. తర్వాత అవకాశం ఉంటే గనక ఈ ఉపోద్ఘాతం ఇంకా కొనసాగుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నేను నిన్నటిలాగానే ఒక కోరస్ యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరిజేర్చుము దేవా. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరిజేర్చుము దేవా. యెహోవా మహాదేవా. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఇంతవరకు వాక్యాన్ని